మంచిది. ఒక సమయంలో ప్రభు యొక్క వాక్యం ఒకసారి గుర్తు చేసుకొని ప్రభుని ఆరాధించుకుందాం. ఈ యొక్క రోజున పునరుద్ధాన దినముగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవేతరులు అందరూ కూడా దేవుని యొక్క అనగా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును పునస్కరించుకొని, అనగా పునరుద్ధానం అనగా మరలా బ్రతికినటువంటి మనిషి. ఈ ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారు. ఇప్పటికి కూడా లెక్క కట్టుకుంటా ఉంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళ మనుషుల కన్నా కూడా చచ్చిన వాళ్ళ జనాభా ఎక్కువ. ఇప్పుడు మనుషులు బతుకున్న వాళ్ళకన్నా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. ఈ చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు. పెద్ద పెద్ద రాజులు చచ్చిపోయారు, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు చచ్చిపోయారు, అడుగు తినేవాళ్ళు చచ్చిపోయాడు, అట్లాగే గొప్ప గొప్ప రాజులు కూడా చచ్చిపోయారు. చచ్చిపోయినటువంటి ప్రతి వాడికి కూడా ఏమిటి చివరి మజిలీ అంటే సమాధే. చివరి మజిలీ ఏంటి? మా నాన్నగారు చచ్చిపోయారు, ఆయన యొక్క దేహం ఎక్కడ ఉందంటే ఇక్కడే మన నూనెలో ఉన్న సమాధుల్లో ఆయన పెట్టాము. కాబట్టి ఆయన యొక్క ఎముకలు కానీ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అట్లా చూసుకున్నట్లయితే ప్రతి ఓడి యొక్క మజిలీ చివరి మజిలీ ఎక్కడ ఉంటుందంటే సమాధిలో ఉంటుంది. కానీ సమాధిని సైతం కూడా గెలిచినటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు చూసినట్లయితే గాంధీ గారు చచ్చిపోయారు, ఇంకొకరు పెద్ద పెద్ద వాళ్ళందరూ చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వారి యొక్క సమాధులు ఇప్పటికీ ఎట్లా ఉన్నాయంటే అట్లాగే ఉన్నాయి, వారి యొక్క అస్థికలు అందులో ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారి యొక్క సమాధి మాత్రమే ఎట్లా ఉందంటే ఖాళీగా ఉంది. అందులో ఆయన యొక్క ఆనవాళ్ళు ఏమీ కూడా లేవు. ఆయన చనిపోయినటువంటి గుర్తులు కానీ, ఆయన చనిపోయినటువంటి ఆయన అస్థికలు కానీ అవన్నీ కూడా ఏమీ లేవు. ఒకానొక సమయంలో కొన్ని మాటలు ప్రభు యొక్క వాక్యదానంలో నుంచి తెలుసుకొని మనం ప్రభువుని కీర్తిద్దాం. ఒకానొక సమయంలో యేసు ప్రభు వారు ఆ యొక్క పస్కా రోజుల్లో ఒకానొక సమయంలో మొదటి పస్కా ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత మొదటి పస్కా జరుగుతున్నప్పుడు ఆయన అప్పటికే కొంతమందికి చాలామందికి తెలిసింది ఆయన అంటే ఏంటో. ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలు ఇవన్నీ చూసినప్పుడు ఆయన దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడు అనేకులు ఆయన ఏదైనా గొప్ప సూచక్రియ చేస్తే బాగుండని ఎంతోమంది ఆశపడ్డారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఆ గుళ్ళోకి వెళ్ళంగానే, ఆ దేవాలయంలోకి వెళ్ళంగానే ఆయన చాలా కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టినట్టుగా కూడా చూస్తున్నాం, అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరినీ కూడా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులను శాస్త్రులందరినీ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే, నువ్వు ఈ పనులు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ అసలు నువ్వు దేవుడు కుమారుడు అనడానికి మాకు రుజువేంటి? నువ్వేదైనా ఒక మంచి గొప్ప కార్యం చేయనగానే ప్రభు మాట్లాడుతూ అన్నాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యములు చేయుచున్నవే ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడగా, యేసు ప్రభువారు మాట మాట్లాడుతున్నాడు. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినాల్లో నేను దాన్ని లేపుతానని చెప్పాడు. చాలమ్మా. ఏమంటున్నాడు? ఆయన ఒక దేవాలయం దగ్గరికి వచ్చాడు. దేవాలయం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆయన అనేక కార్యాలు చేస్తున్నప్పుడు ఆ యూదులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, ఇట్లాంటి కార్యాలు నువ్వు చేస్తున్నావు, మరి దేవుడు కుమారుడు అనిపించుకోవటానికి నువ్వు అసలు ఏం సూచక్రియ చేస్తావు, మా ముందు చేసి చూపించన్నాడు. చేసి చూపించన్నప్పుడు ప్రభు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను మళ్ళా లేపుతాను అన్నాడు. అనగానే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మరి ఆ దేవాలయాన్ని వాళ్ళు 46 సంవత్సరాలు కట్టారంట. అక్కడే రాయబడి ఉంటుంది కూడా ఆ విషయం. ఏముంటుంది? 46 సంవత్సరాలు మేము ఈ దేవాలయాన్ని కట్టుకున్నాం, నువ్వు 3 రోజుల్లో పడేస్తే 3 రోజుల్లోనే లేపేస్తావా అని ఎంతో ఆశ్చర్యపడి ఆయన మీద కోపపడ్డారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అసలు దేవాలయం దేన్ని అనుకుంటున్నారు మనుషులు అంటే, అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా మనిషి దేవాలయం అని దేన్ని అనుకుంటున్నాడంటే, ఈ 4 గోడలు కట్టినటువంటి ఈ 4 గోడలు కట్టి ఎవడైతే ఇక్కడ ఒక ప్రతిష్ఠ చేసి ఒక విగ్రహం పెట్టి లేదంటే ఒక వాక్యం రాసి ఏదైతే చేస్తున్నారో 10 మంది కూడుకుంటున్నారో
దేవుడికి ప్రార్థన చేస్తున్నారో దాన్నే దేవాలయం అనుకుంటున్నారు. దేన్ని దేవాలయం అనుకుంటున్నారంటే ఈ కట్టడమే దేవాలయం అనుకుంటున్నారు. ఈ కట్టినటువంటి దాన్నే దేవాలయం అనుకుంటున్నారు. ఎక్కడైతే 10 మంది కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నారో దాన్ని దేవాలయం అనుకుంటున్నారు. కానీ మొట్టమొదటిసారిగా ప్రభువే చెప్పాడు. ఎవడనో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మాట ఎవడో కూడా చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. ఏంటి దేవాలయం అంటే మీరు ఇదనుకుంటున్నారా? ఏమి నేను వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే దేవాలయాలు అంటానని మీ గ్రంథాల్లో ఎక్కడ రాసలేదా అన్నాడు. ఏమన్నాడు? మీరే దేవాలయాలని నేను అంటానని మీ గ్రంథాల్లో రాసలేదా అని ఒక క్వశ్చన్ అయ్యిందని ఎవరి కాడికి ఒక దెబ్బకి స్టన్ అయిపోయారు. ఏంటి దేవాలయం అంటే? ఆయన దేవాలయం అని దేని గురించి మాట్లాడాడంటే ఆ శిష్యులకు కూడా అప్పుడు అర్థం కాలేదంట. ఇప్పుడు ఆయన ఆ మాట అన్నప్పుడు అమ్మో మా గురువు గారు చాలా గొప్పవాడు, అసలు నిజంగానే 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపగలుగుతాడు ఆయన అనుకున్నారు. కానీ ఆ శిష్యులు కూడా ఏం అర్థం చేసుకోలేదంటే దేవాలయం అని దేని గురించి ప్రభు మాట్లాడుతున్నాడో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవాలయం అని దేని గురించి ప్రభు మాట్లాడుతున్నాడంటే ఆయన దేహాన్ని గురించి మాట్లాడాడు. ఆయన దేహమే కాదు, ప్రతి వాని యొక్క దేహము కూడా ఎవరికి ఆలయమై ఉంటుందంటే దేవుడికి ఆలయమై ఉంటుందని చెప్పి ఆయన ఎంతో ఖచ్చితంగా చెప్పాడు. మీరు గ్రంథాల్లో రాసలేదా? నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మిమ్మల్ని దేవాలయాలు అంటానని మీ గ్రంథాల్లో రాసలేదా అని ఒకనొక సందర్భంలో ప్రభు మాట్లాడంగానే అందరూ కూడా స్టన్ అయిపోయారు. ఏంటి నిజంగానే మనం దేవాలయాలమా? మన బతుకులేంటి? మనం ఏంటి? దేవాలయం అంటే ఎంత శుభ్రంగా ఉంటుంది? మామూలుగా దేవాలయం అనగానే ఎంత బాగుంటుంది. దేవాలయంలోనికి రాగానే మేమిద్దరం ఒకసారి ఇట్లాగే ఉషారు నేను అట్లా నడుచుకుంటా ఒక దగ్గరికి వెళ్తే దేనికోగానే అక్కడ కూర్చుంటే ఇద్దరు కొంతమంది హైందవులు మాట్లాడుకుంటూ అరే మనం ఇన్ని దేవాలయాలకు వెళ్తాం కానీ చర్చికి వెళ్ళి కూర్చునే ఉన్నంత ప్రశాంతత ఎక్కడ కూడా రాదురా, ఎందుకనో కానీ అసలు చర్చిలోకి వెళ్ళి కూర్చోగానే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత దేవుడు మనకి ఎంత పీస్ ఇచ్చినట్టుగా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మేము ఒక దగ్గర ఉన్నప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే మనుషులు ఈ కట్టడాలను ఇట్లాంటివి చూసుకొని ఏమనుకుంటున్నారంటే దీనే దేవాలయం అనుకుంటున్నారు. ఇది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దేవాలయంలోకి మనం కూడా వెళ్ళి కూర్చోగానే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉండాలంటే మనిషి యొక్క దేహం అన్నటువంటి దానిలో ఉండాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉండాలి? మనిషి యొక్క హృదయంలో ఉండాలి. మనిషి యొక్క హృదయంలోనేమో అలజడులు, మనిషి హృదయంలోనేమో తొందరలు, మనిషి హృదయంలోనేమో అంతా లేనిపోయిన చెత్త అంతా తెచ్చుకొని హృదయాల్లో పెట్టుకోవటం, దేవాలయాలు మాత్రం శుభ్రంగా చేసుకోవటం. ఈ దేవాలయాలు ఈ శుభ్రం కాదు. ప్రభు అన్నాడు మీరే దేవాలయాలు అన్నాడు. ఎవరంట? మన దేహమే. మీ దేహాలే దేవాలయాలు. మీ దేహాలు పాడు చేసుకుంటా, మీ హృదయాలు పాడు చేసుకుంటా ఉండి మీరు ఈ గుడుల చుట్టూ ఎంతసేపు తిరిగినప్పటికీ కూడా ఏమీ రాదు అన్నటువంటి గొప్ప విషయం. ఇటువంటి విషయం అంతకు ముందు ప్రవక్తలు కానీ దాని తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు ఎవడోనూ కూడా అంత క్లియర్గా ఎవడో కూడా చెప్పలేకపోయాడు. తర్వాత కొన్ని రోజులకి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి కూడా ఒక మాట రాస్తాడు. ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో మాట్లాడతాడు. 3వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. చాలా దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏ ఆలయమై ఉన్నారంట? పరిశుద్ధమైనటువంటి ఆలయం. ఎవరు ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆలయం అంటే ఏది? ఇప్పుడు ఈ కట్టడం కాదు, లేదంటే అక్కడేదో ఇంకోటి ఉందని, ఇంకో చర్చి అక్కడ ఉందని, అక్కడ చర్చి ఇంకోటి ఉందని, ఇంతకన్నా గొప్ప దేవాలయం మెదకులో ఉందండి, పెద్ద చర్చి అండి అదని
లేదంటే దానికన్నా గొప్ప దేవాలయం యెరూషలేములో ఉందని, ఇంకా వాటికన్ సిటీలో ఉన్న గొప్ప దేవాలయం ఒకటి ఉందని, ఈ దేవాలయాల కన్నా కూడా పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఏంటిదంట? మన హృదయం అంట. ఇటువంటి గొప్ప విషయం చెప్పినటువంటి వాడు ప్రభువు కూడా అన్నాడు. ఏమన్నాడంటే, ఈ గుడిని పడగొట్టమన్నాడు, 3 రోజుల్లో లేపుతానన్నాడు. ఈ గుడిని పడగొట్టమన్నాడు, 3 రోజుల్లో లేపుతానన్నాడు. తన దేహము గూర్చి ఈ మాట తెలిపినాడు, తన దేహము గూర్చి ఈ మాట తెలిపినాడు. ఆడి తప్పనివాడు లేచి చూపినాడు, ఆడి తప్పనివాడు లేచి చూపినాడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలికోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే లేచినాడే యేసు దేవుడు, లేచినాడే యేసు దేవుడు. సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. అంత గొప్ప దేవుడు. ఆయన దేని గురించి మాట్లాడాడంట? ఈ విషయాన్ని ఆయన దేహాన్ని గురించే ఆయన మాట్లాడుతున్నాడు. మన దేహాలను కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క ఆలయాలంటే ఏంటేంటో అనుకోమాకండయ్యా, మీ హృదయమే దేవుని యొక్క ఆలయం అయి ఉండాలని నేను కోరుకుంటున్నానని సాక్షాత్తు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మన హృదయాలను నాకు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే ఆయన చూడండి, ఆయన చెప్పాడు 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని పడగొట్టి నన్ను చంపండి, 3 రోజుల్లో నేను మరలా లెగిస్తానని చెప్పాడు. లెగిస్తానని చెప్పినప్పుడు శిష్యులు కూడా అనుకున్నారేమో, శిష్యులు కూడా ఈ విషయాల గురించి మర్చిపోయారు. తర్వాత నేను లెగుస్తాననేటువంటి విషయం మర్చిపోయారు. మర్చిపోయినటువంటి ఇప్పుడు మర్చిపోయినోడు ఎన్నోడు మర్చిపోతాడు, ఎన్నోడు మర్చిపోతూ ఉంటాడు, ఇంకా చూసినోడు మర్చిపోతాడు, అవన్నీ కూడా మర్చిపోతాడు. కానీ ఈ వాగ్దానం చేసినోడు ఉన్నాడే, అట్లా ఎవరంట? నమ్మదగిన వాడు అంట. ఆ వాగ్దానం చేసేవాడు ఎవరంట? మాట తప్పనోడు అంట. ఇప్పుడు మనం కూడా అనుకుంటా ఉంటాం, ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కొన్ని రోజులు, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం? కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం కదా. అమ్మో మా నాన్నగారు చచ్చిపోయారని చెప్పి సంవత్సరకం, మా తాత చచ్చిపోయారని సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు చేస్తాం? కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నేనున్న రోజులు చేస్తానేమో, తర్వాత నా కుమారుడు చేస్తాడా వాళ్ళ యొక్క సంవత్సరకాలు? అంటే కాలగర్భంలో మర్చిపోతున్నాం. మరి ఈ మర్చిపోయిన వాళ్ళందరినీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? చూడండి, అసలు ఈ మర్చిపోయిన వాళ్ళందరినీ ఎవరు గుర్తుపెట్టుకుంటాడు? ఎవరు గుర్తుపెట్టుకుంటాడు అంటే వారితో వాగ్దానం చేసినాడు ఉన్నాడు కదా. ఎవరు? వారితో సైతం కూడా వాగ్దానం చేసినాడు ఉన్నాడు. ఆ వాగ్దానం చేసినాడు మర్చిపోయేవాడు కాదు. ఆ వాగ్దానం చేసినాడు వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు. అందుకే రేపు పొద్దున ప్రభు వచ్చేటప్పుడు అంట ముందు లేచేది వాళ్ళేనంట. ఎందుకని? ముందు వాగ్దానం ఎవరికి? అలాగే ఇచ్చాడు. ఎవరికి? దేవుళ్ళు నిద్రిస్తున్నటువంటి వారికి ముందు వాగ్దానం వాళ్ళకే వస్తుంది. ఏమిటో వాగ్దానం? ఆయన కూడా అన్నాడు, నేను 3 రోజుల్లో లెగుస్తానన్నాడు. 3 రోజుల్లో లేచి, ఇప్పుడు ఎన్న వాళ్ళు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు అందరూ కూడా మర్చిపోయారు. ఆయన గురించి లెగుస్తాడు అన్నటువంటి విషయం మర్చిపోయారు. కానీ ఎవరు మర్చిపోలేదు? ప్రభువు మర్చిపోలేదు. ఆయన 3 రోజుల్లో లేచాడు కాబట్టి ఏమిటి? అప్పటి వరకు కూడా సాతాను కూడా దానికి ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే, సాతానుకు ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటో చెప్పండి. సాతానుకు ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటి? గొప్ప ఆయుధం ఏంటంటే మరణం అంట. సాతానుకు ఉన్నటువంటి గొప్ప ఆయుధం మరణం. ఇప్పుడు మరణం కలిగేలా నేను కొట్టిందంటే మాత్రం ఎటువంటి మనిషి అయినా సరే గిలగిలాడిపోవటమే. అందుకనే సాతానుకు అంత గొప్ప పౌరం. దానికి కూడా మరణమే దాని చేతుల్లో ఉన్నటువంటి. ఎందుకని? ఆడు పాపం చేశాడు కాబట్టి ఆ పాపం నుంచి వచ్చేటువంటి జీతం ఏంటి? దానికి మరణం. ఈ మరణం ప్రభు ఏం చేశాడంటే, ప్రభు మరణాన్ని ఒక్కసారి జయించేటప్పటికి ఆ సాతాను సైతం కూడా ఏమైపోయిందంటే ఓడిపోయింది. సాతాన్ని గెలిచిన జయ యేసు, సాతానే ఓడెను జయ యేసు, సాతాన్ని గెలిచిన జయ యేసు, సాతానే ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు,
పరమ బలమొసగు జయ యేసు, దాతవి నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. ఇప్పుడు మనం కూడా అనుకుంటా ఉంటాం కదా, మనల్ని చాలామంది అంటూ ఉంటారు, ఈ యొక్క పునరుద్ధాన దినం ఏంటి, 14 సంవత్సరం చేయటం ఏంటి, ఈ సిలువ వేసినటువంటి రోజు ఏంటి, అదేంటి అది ప్రతి సంవత్సరం కూడా ప్రభువు సిలువ వేత్తం ఏంటి అని అనుకుంటాం. కానీ ఒక కార్యాన్ని, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని ఇశ్రాయేలీయులు అంతకుముందు మర్చిపోలేదు. ఎటువంటి కార్యం చేశాడంటే వాళ్ళలో ఆయన దాన్ని అలా ఏం ఆచరిస్తూ వచ్చారంటే చివరికి దాన్ని పస్కా అన్నారు వాళ్ళు. ఏంటి పస్కా అంటే ఇంగ్లీష్లో మంచి వర్డ్ ఉంటుంది దానికి, పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే విడుదల. దేని మీద విడుదల? బానిస సంఖ్యల నుంచి విడుదల, రోమా సామ్రాజ్యం నుంచి విడుదల, ఐగుప్తు సామ్రాజ్యం నుంచి విడుదల, ఫరో యొక్క వెట్టి చాకరీ నుంచి విడుదల. దేనికి? యొక్క ఇశ్రాయేల్ కుటుంబాలన్నిటికీ కూడా దేవుడు విడుదలిచ్చాడు. కాబట్టి అదేం చేసుకున్నారంటే వాళ్ళు పస్కాగా ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు మా బతుకుల్లో అని గుర్తు చేసుకుంటా వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా చేస్తున్నాం. ఏంటి అంటే ఆయన యొక్క సిలువ శ్రమ ఇదిగో ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటున్నాం. అలాంటి ప్రతి సంవత్సరం ఆయనకు సిలువ వేయటం కాదు, కానీ ఆయన యొక్క చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ, అయ్యా ఎంత గొప్ప కార్యం మా గురించి చేసావు, ఈ రోజున ఎట్లాగా నువ్వు ఇంత గంభీరంగా ఎవడో చేయలేనటువంటి ప్రపంచంలో ఎంతవరకు ఎవడో చేయలేనటువంటి పని నువ్వు చేసావయ్యా. ఇదిగో 3 రోజుల్లో నీ దేహాన్ని నువ్వు లేపి మాకు ఏం చేశాడు మనకి ఇప్పుడు ఆయన గొప్ప నిరీక్షణ. ఇటువంటి నిరీక్షణ ఇంకొకటి దగ్గర ఊడి దగ్గర కూడా లేదు. బయటికి చూడండి, ఎవరైనా చచ్చిపోయేవాడిని లేదంటే అవి చేసే వాళ్ళందరినీ చచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారమ్మని అడగండి, ఎక్కడికి వెళ్తామంటారు? స్వర్గానికి వెళ్తామంటారా? ధైర్యంగా చెప్పగలుగుతారా? పరలోకానికి వెళ్ళగలుగుతామని చెప్పగలుగుతారా ఎవరైనా? బయట వాళ్ళు ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్పగలుగుతాడు ఈ మాట. ఎందుకనంటే ఆ నిరీక్షణ ఎవరిచ్చారు? ఇప్పుడు ఆయన లెగవటం ద్వారా, ఆయన పునరుద్ధానుడై మరలా లెగవటం వల్ల మనకేమొచ్చిందంటే ఆ నిరీక్షణ వచ్చింది. ఏ నిరీక్షణ? పునరుద్ధానంలోని ప్రభు మనల్ని కూడా తీసుకెళ్తాడన్నటువంటి నిరీక్షణ. ఈ రోజున క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏమిటంటే పునరుద్ధానంగా మనం అందరం కూడా ప్రభువులో నివసించాలని, ప్రభువులో మనం అందరం కూడా బ్రతకాలని, ప్రభువు ఉండేటువంటి స్థలంలో మనం కూడా ఉండాలని ఎంత ఆశగా ఉంటున్నాం. ఈ ఆశ అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటా, అయ్యో మేము ఇంత ఆశగా ఉంటున్నాం ఆయన గురించి, నీ యొక్క రాకడలో మేము ఇట్లా పార్టిసిపేట్ చేయాలని, నేను పాలు పొందాలని, ఇలాగా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగా ప్రభువుని గుర్తు చేసుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో కూడా ఒకటే చెప్తున్నాను, ఎన్ని చేసినప్పటికీ కూడా మీరు ఉపవాసాలు చేసినా ఏ చేసినప్పటికీ కూడా ప్రభువుని గుర్తు చేసుకోకుండా నువ్వు చేసే ఉపవాసం కానీ, ప్రభువుని గుర్తు చేసుకోకుండా నువ్వు చేసే పండగ కానీ, ప్రభువుని గుర్తు చేసుకోకుండా నువ్వు చేసే ఏ కార్యమైనప్పటికీ కూడా అదంతా కూడా బూడిద పాలే. పన్నీరు తీసుకొచ్చంట బూడిదలో వేస్తే ఏమొస్తుందంట, మళ్ళా చక్కటి మాట ఉంటుంది. ఏంటిది అది? తెలుగులో కూడా ప్రోవర్బ్ ఉంది, బూడిదలో పోసిన పన్నీరు. పన్నీరు అంటే ఎంత మంచి వాసన వచ్చింది, దాన్ని తీసుకొచ్చి బూడిదలో పోతే అది మరలా ఏమొచ్చింది అంటే ఆ బూడిద కంపే కొట్టింది. అట్లా అయిపోతాం మన బ్రతుకులు. ఎప్పుడైతే ప్రభువుని మనం ముందుకు పెట్టుకోమో అప్పుడు అలా అయిపోతాం. మనం ఎట్లా ఉండాలంటే సువాసన చేయలేటువంటి బిడ్డలాగా మనం ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతామంటే ప్రభువుని మనం ప్రతి విషయం, నువ్వు పండగ చేస్తే చేసినప్పటికీ కూడా ముందు ఎవరిని పెట్టాలి? యేసయ్యని పెట్టుకో, ప్రభువుని పెట్టుకో, ప్రభువుని జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రార్థన చేసుకో, ఆయన స్తుతించు. అప్పుడు నీ అంతా కూడా ప్రతి విషయంలోని కూడా ప్రభు మనకు సహాయం దయచేసి, చూడండి 3 రోజుల్లో నేను లెగుస్తాను అని చెప్పినటువంటి వాడు కానీ చేసినటువంటి వాడు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకొకడు ఎవడో కూడా లేడు. ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడెవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు చెప్పారు, నేను మీకోసం స్థలం సిద్ధం చేస్తాక నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, మీరు భయపడమాకను, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎవడను కూడా ఈ మాట చెప్పలేకపోయాడు. ఎవరికి కూడా ధైర్యం చాలా, ఒక్క ప్రభువు మాత్రమే ఈ మాట చెప్పగలిగాడు. ఎందుకని మనం అందరం కూడా ప్రభువుని ఆరాధిద్దాం. మనం చేసినటువంటి గొప్ప మేలును బట్టి, ఆయన ఇచ్చినటువంటి యొక్క
చేసినటువంటి గొప్ప త్యాగం, ఆ శిలువలో చేసినటువంటి త్యాగం బట్టి, అట్లాగే ఆయన పునరుద్ధానాన్ని బట్టి మరి ముఖ్యంగా మనం ఒకరి తర్వాత ఒకరిని ఆయన ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసుకుందాం.